నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి యుగయుగములు సజీవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఎందుట నాకు మేలాయను. 119వ కీర్తన 71వ వచనం. అవును ప్రియులారా, ఇక్కడ దావీదు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను శ్రమ పడడము నాకు చాలా మంచిది అని అంటున్నాడు. ఎందుకు మంచిది అంటే, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క నియమ నిబంధనలు, దేవుడు చేయబోయేటువంటి అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు నేను నేర్చుకున్నట్లుగా నేను శ్రమపడి ఉండట నాకు మేలు అని అంటున్నాడు. అవును, ఈ లోకంలో చాలామంది శ్రమ పడడానికి ఇష్టపడరు, కానీ ఎల్లప్పుడూ కూడా సమాధానము సంతోషమే వారి జీవితాల్లో నింపబడాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ శ్రమ అనేది మనలను పరిశుద్ధపరచడానికి, మన యొక్క ఆత్మీయమైనటువంటి విశ్వాసాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళడానికే దేవుడు శ్రమను మనకి ఇస్తున్నాడు అనేటువంటి ఆలోచన చాలామందికి లేకుండా పోతుంది ప్రేర. యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు యోబు యథార్థవంతుడు, నీతివంతుడిగా కనపడుతున్నాడు. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్థితిలో అతడు ఉంటున్నాడు. కానీ అతని యొక్క జీవితంలోనికి శ్రమ అనేది ప్రారంభమైంది. కారణం ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలు ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద ఆశ పెట్టుకోరు, కానీ తమ యొక్క జీవితము బ్రతికినా లేదా చనిపోయినా ప్రభువుకి సాక్షార్థంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే విశ్వాసి యొక్క జీవితంలో శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమల ద్వారానే అతని యొక్క విశ్వాసం అనేది బయలుపరచబడుతుంది. అది అమూల్యమైనటువంటి విశ్వాసముగా ఉంటుందా, లేదంటే తాత్కాలికమైనటువంటి, లేదంటే ఇహలోక సంబంధమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి విశ్వాసం ఉంటుందా అనేది బయలుపరచబడుతుంది ప్రియులారా. యోబు యొక్క జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు వచ్చినాయి. తన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోయారు. తనకున్నటువంటి ఆస్తి అంతా కూడా పాడైపోయింది, నాశనం అయిపోయింది. తన యొక్క ఆరోగ్యము కూడా పూర్తిగా క్షీణించిపోయినటువంటి స్థితిలో చివరికి తన యొక్క భార్య, తన యొక్క స్నేహితులు కూడా అతనిని హేళన చేస్తూ అనరాని మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఇంకా దేవుని యందు విశ్వాసం ఎందుకుంటావు, నీవు ఆయనను దూషించి మరణము కమ్ము అని ఎంతగా అతనిని హింస పెట్టినా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా, తన యొక్క విశ్వాస జీవితము నిజమైనదిగా అతడు గమనించాడు. కాబట్టే దేవుణ్ణి దూషించడానికి అతడు సాహసించలేదు. ఎవరు ఏమి మాట్లాడినా మౌనంగా వింటూ ఉన్నాడు. తన యొక్క జీవితాన్ని బట్టి తను శపించుకున్నాడే, కానీ తన యొక్క స్నేహితులను కానీ భార్యను కానీ ఏమీ అననటువంటి స్థితిలో అతడు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ యొక్క శ్రమల ద్వారా అతడు నేర్చుకున్నటువంటిది ఏంటంటే, అమూల్యమైనటువంటి విశ్వాసము ఉంచడం ద్వారా దేవుడు తనను ఎంతగా ఆశీర్వదించదలుచుకున్నాడో అతడి విశ్వాసం కలిగినటువంటి నేత్రాల ద్వారా అతడు గమనించాడేమో అనిపిస్తుంది. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ కట్టడలను నేర్చుకున్నట్లుగా, అంటే నీ యొక్క మాటలను నేను నేర్చుకునేటట్లుగా, లేదంటే నీ యొక్క ఆజ్ఞలను నేను నేర్చుకునేటట్లుగా శ్రమ నొంది ఉండుట నాకు మేలు అని అన్నాడు. తద్వారా దేవుడు ఇవ్వబోయేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ముందుగానే ఊహించాడేమో యోబు భక్తుడు. అందుకనే అతడు అన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మౌనంగా ఉన్నాడే, కానీ దేవుణ్ణి దూషించలేదు, ఎవరిని దూషించలేదు. తద్వారా దేవుడు అతనిని రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి విశ్వాస జీవితంలో ఒక శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమ ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు, లేదా దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్ష చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన ద్వారా, లేదంటే దేవుడు మనకు ఒక గుణపాఠాన్ని నేర్పబోతున్నాడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారంగా మనం ఉన్నప్పుడు ఆ శ్రమలను మనము స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ శ్రమలను సంతోషంగా అనుభవించిన తర్వాత మన యొక్క విశ్వాస జీవితము పరీక్షకు నిలవబడిందైతే దేవుడు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచుతాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. అందుకని అంటున్నటువంటి మాట, శ్రమ నుండి ఉండటం నాకు మేలాయను. కారణం ఏంటంటే, నేను నీ కట్టడలను ఆ శ్రమల ద్వారానే నేను నేర్చుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు కలిగినా ఆ శ్రమల వైపు చూడటం కాదు, కానీ ఆ శ్రమల నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి యేసు వైపు మనం చూసినప్పుడు ఆ శ్రమలు మనకి ఒక చులకనమైనటువంటి శ్రమగా మనకు కనపడుతుందని భక్తుడు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు క్రీస్తు కొరకు శ్రమలను ఒక చులకనగా చేసి చూసినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి మన జీవితాలు కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం. శ్రమ వచ్చినప్పుడు దేవుని యొక్క మార్గాన్ని తప్పి తిరగటం కాదు, కానీ ఆ దేవునిలోనే ఆ శ్రమను ఒక మెట్టుగా వేసుకొని ఇంకొంచెం విశ్వాస జీవితంలో ఎదగాలని దేవుడు మనందరినీ కూడా కోరుకుంటున్నాడు.
అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆ ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లుగా నేను శ్రమ నొంది ఉండటం నాకు మేలు అంటున్నాడు నాయన భక్తుడు. అవును ప్రభువా, మా విశ్వాస జీవితాలకు కొన్నిసార్లు పరిశీలన జరిగినప్పుడు దానికి మేము తట్టుకొని నిలవగలుగుతున్నామా లేదా అనేది నాయన మా విశ్వాసాన్ని బట్టి ఉంటుందని నీ భక్తుడు సెలవిస్తున్నాడు నాయన. ఇదిగో నాయన, ఈ యొక్క శ్రమ చులకనైందని, ఈ లోకము శాశ్వతం కాదు కానీ బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే మరిమేలు అన్నటువంటి పౌలు భక్తుని యొక్క మాటలను ఆధారం చేసుకొని మా జీవితాలనైనా ఈ శ్రమలకు లొంగిపోకుండా నాయన విశ్వాసంతో కొనసాగే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.